సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయొద్దన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినిమా హీరోల ఇండ్లపై దాడులు మంచిది కాదని చెప్పారు. దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్ను పుష్ప 2 నిర్మాత నవీన్తో కలిసి పరామర్శించారు. నిర్మాత తరపున 50 లక్షల రూపాయల చెక్కును శ్రీతేజ్ తండ్రి భాస్కర్కు అందించారు. బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందన్నారు కోమటిరెడ్డి. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ప్రతిక్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు. కంటికి అలాగా అట్లనే చేసి దీన్ని మామూలు మరిచింగ్ చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు తెరిచి చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు. మేము ఆ దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది, మీరు ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెడిసిన్స్ ఎక్కడున్నా తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని. ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంపేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది. ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం. ఒక సినిమా స్టాంపేడ్ చిన్న మిస్టేక్, కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళకి ఇచ్చిందని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్కు రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది. పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎ మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం. ఇంకో అమ్మాయి ఉన్నది, అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదవడానికి కూడా సహకారం ఇస్తాం. గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది. అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఇదే ఎట్లా ఉందో అబ్బాయిది అని చెప్పి మాట్లాడుతున్నాం.